చరిత్ర ఆమెను ఒక గొప్ప పండితురాలిగా గుర్తించింది. లోకం ఆమెను సరస్వతి అని కీర్తించింది. కానీ దేవుని రాజ్యంలో ఆమె ఒక గొప్ప పోరాట యోధురాలు. ఒక బ్రాహ్మణ స్త్రీ యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా ఎందుకు అంగీకరించింది? తన కన్నీటిని దేవుని సేవగా ఎలా మార్చుకుంది? సమస్తాన్ని కోల్పోయిన క్రీస్తు ప్రేమలో సర్వసంపదలను చూసిన ఒక అద్భుతమైన స్త్రీ. ఆమె పేరే పండిత రమాబాయి. ఈమె జీవితం 1888లో కర్ణాటక అడవుల్లో మొదలైంది. ఆమె తండ్రి అనంత శాస్త్రి డోంగ్రే గొప్ప సంస్కృత పండితుడు. ఆ రోజుల్లో స్త్రీలకు చదువు నిషిద్ధం అయినప్పటికీ ఆయన సమాజాన్ని ఎదిరించి అడవుల్లో ఆశ్రమం కట్టుకొని తన భార్యకు, కూతురు రమాబాయికి సంస్కృతం నేర్పించాడు. బాల్యంలోనే ఆమె వేదాలను, పురాణాలను కంఠస్థం చేశారు. ఆమె దగ్గర అపారమైన జ్ఞానం ఉంది. కానీ ఆ జ్ఞానం ఆమె జీవితంలో రాబోయే తుఫానును ఆపలేకపోయింది. 1886లో దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. తినడానికి తిండి లేదు. ఆకలి మంటలకు రమాబాయి కళ్ళ ముందే ఆమె తండ్రి, తల్లి మరియు అక్క ప్రాణాలు విడిచారు. ఇప్పుడు మిగిలింది రమాబాయి, ఆమె సోదరుడు శ్రీనివాస్ మాత్రమే. ఆస్తి లేదు, ఇల్లు లేదు. ఆకలితో అలమటిస్తూ కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వారు దేశమంతా తిరిగారు. ఆ కష్టకాలంలో ఆమెకు అర్థమైంది ఒక్కటే: ఈ లోకంలో మనుషుల సహాయం శాశ్వతం కాదు అని. 1878లో వారు కలకత్తా చేరుకున్నారు. అక్కడ ఆమె సంస్కృత పాండిత్యాన్ని చూసి పండితులు ఆశ్చర్యపోయారు. ఆమె ప్రతిభకు మెచ్చి కలకత్తా విశ్వవిద్యాలయం ఆమెకు పండిత మరియు సరస్వతి అనే బిరుదులనిచ్చింది. కానీ విషాదం ఆమెను వదల్లేదు. ఆమె సోదరుడు అనారోగ్యంతో చనిపోయాడు. ఆ తర్వాత ఆమె బిపిన్ బిహారీ మెధావి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వారికి మనోరమ అనే పాప పుట్టింది. కానీ విధి ఆమెను మళ్ళీ పరీక్షించింది. పెళ్ళైన 19 నెలలకే భర్త కలరాతో చనిపోయారు. 23 ఏళ్లకే రమాబాయి వితంతువు అయ్యారు. చేతిలో చంటిబిడ్డ, గుండె నిండా బరువు. ఆమె మళ్ళీ ఒంటరి అయ్యారు. వైద్యం నేర్చుకోవటానికి ఆమె ఇంగ్లాండ్ వెళ్ళారు. అక్కడ ఆమె ఒక విషయాన్ని గమనించారు. సమాజం చీకొట్టిన స్త్రీలను, అనాథలను క్రైస్తవ సిస్టర్స్ ఎంతో ప్రేమగా ఆదరించటం, వారి గాయాలు కడగటం ఆమె చూశారు. అప్పుడు ఆమెకు అనిపించింది, నా పుస్తకాల్లో ధర్మం ఉంది, కానీ ఈ మిషనరీల జీవితాల్లో దేవుని ప్రేమ ఉంది అని. ఆ ప్రేమకు మూలం యేసుక్రీస్తు అని ఆమె గ్రహించారు. ఏ దేవుడైతే పాపుల కోసం ప్రాణం పెట్టారో ఆ యేసును 1883లో ఆమె తన సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నారు. ఇండియాకు తిరిగి వచ్చిన రమాబాయి దేవుని ప్రేమను పంచడం మొదలుపెట్టారు. పూణే దగ్గర కేప్గావ్లో ముక్తి మిషన్ స్థాపించారు. అప్పట్లో మళ్ళీ కరువు వస్తే ఎద్దుల బండ్ల మీద వెళ్ళి ఆకలితో చనిపోయే స్థితిలో ఉన్న వేల మంది బాలికలను, వితంతులను ఆశ్రమానికి తెచ్చారు. వారికి అన్నం పెట్టడమే కాదు, చదువు చెప్పించి, వృత్తి విద్యలు నేర్పించి సువార్తను ప్రకటించారు. ఒకప్పుడు అన్నం లేక అల్లాడిన ఆమె ఇప్పుడు వేల మందికి అన్నం పెట్టే తల్లిగా మారింది. ఆమె చేసిన అత్యంత గొప్ప పని ఏమిటంటే, సామాన్యులకు దేవుని మాటలు అర్థం కావాలని బైబిల్ యొక్క అసలు భాషలైన హీబ్రూ, గ్రీకు భాషలను నేర్చుకొని మరాఠీ భాషల్లోకి బైబిల్ను అనువదించారు. తన చివరి రోజుల్లో ఆరోగ్యం బాగోలేకపోయినా ఈ పనిని పూర్తి చేశారు. 1922లో తన పని ముగించి ఆమె దేవుని మహిమలో ప్రవేశించారు. పండిత రమాబాయి జీవితం మనకు ఒక బలమైన సత్యాన్ని చెబుతుంది. మనుషుల సహాయం ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ దేవుని అద్భుతాలు మొదలవుతాయి. రమాబాయి గారు సమస్తం కోల్పోయినా యేసుక్రీస్తు ప్రేమలో అంతులేని బలాన్ని పొందారు.
ఒంటరిగా మిగిలిన ఆమెకు దేవుడే తోడుగా నిలిచి చరిత్రలో నిలిచిపోయేలా చేశారు. బహుశా మీరు కూడా నాకు ఎవరు లేరని ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంటున్నారా? ధైర్యం తెచ్చుకోండి. లోకం మిమ్మల్ని వదిలేసినా యేసయ్య మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టడు. యేసయ్య మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని. ఆయన పిలుపు మీకోసమే. మీ భారాన్ని ఆయన పాదాల దగ్గర వదిలేయండి. రమాబాయి గారిలాగా మన జీవితాలను కూడా దేవునికి సమర్పిద్దాం. ఎందుకంటే యేసు ఉంటే చాలు. ఆయనే మనకు సర్వస్వం.